కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. జగద్గురు శ్రీకృష్ణాయ నమః. కౌరవుల్లాంటి దుర్మార్గులకు తల్లి అయినప్పటికీ, ధృతరాష్ట్రం లాంటి కుళ్ళు బుద్ధి ఉన్నవాడికి భార్య అయినప్పటికీ కూడా గాంధారికి అంటూ మంచి మంచి సుగుణాలనేవి ఉన్నాయండి. ఆమె విలువలు ఏమిటో, ఆమె గొప్పతనం ఏమిటో, ఎంతో సౌందర్య రాశి అయిన ధర్మాత్మురాలైన గాంధారి గుడ్డివాడైన ధృతరాష్ట్రుణ్ణి ఎందుకు వివాహం చేసుకుంది, 101 మంది సంతానాన్ని ఎందుకు కనవలసి వచ్చింది, ఇలాంటి ఎన్నో రకాల విషయాలను మనం గాంధారీదేవి చరిత్రలో తెలుసుకుందాము. అదేనండి ఈ వీడియోలో తెలుసుకుందాము. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉష. ఒకసారి భీష్మ పితామహుడు విదురుడిని పిలిపించి ఏకాంతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతో ధర్మశాస్త్రపరాయణుడు విదురుడు కనుకనే భీష్ముడు విదురునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడో తెలుసా అండి? విదురా, ఒకానొకనాడు నా సోదరులు మరణించి భరతవంశం అనేది ఆగిపోతుంది అనుకున్న సమయంలో సత్యవతీదేవి వేదవ్యాసుల వారిని ప్రార్థించి అంబికా అంబాలికలకు సంతానాన్ని ప్రసాదించమని కోరుకుంది. సృష్టికర్త అయిన బ్రహ్మాంశ నుండి వచ్చినటువంటి వ్యాసుల వారు దయతో సంతానాన్ని ప్రసాదించారు. ఇక మీదట అలాంటి సమస్య అనేది రాకూడదు, వంశం ఎప్పుడూ కూడా ఆగిపోకూడదు. ఆ విధంగా అవ్వాలి అంటే ఈ ఇంటికి వచ్చే కోడళ్లకు ఎక్కువ మంది సంతానం కలగాలి. అందుకే అలాంటి భాగ్యం ఉన్నటువంటి అమ్మాయిని ఈ ఇంటికి కోడలిగా తీసుకురావాలి. ధృతరాష్ట్రుని కోసం గాంధార రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి ఎంతో చక్కటి వంశం వాళ్ళది. ఆ వంశానికి చెందిన సుబలుడు అనే రాజుకు 11 మంది కుమార్తెలు ఉన్నారట. వారిలో పెద్దమ్మాయే గాంధారి. గొప్ప శివభక్తురాలు, మంచి అందగత్తె, సుగుణాల రాశి, ధర్మాత్మురాలు. ఆమె చిన్నతనంలోనే గొప్ప శివ పూజ చేసేదట. ఎంతలా చేసేది అంటే ఒకసారి ఆ మహాశివుడే ఆమెకు సాక్షాత్కరించి ఏం వరం కావాలో కోరుకోమనగా అప్పుడు గాంధారి ఏం ఆలోచించిందో తెలుసా? ఏ ఆడపిల్ల అయినా పురుషుడు ఎందుకు స్వీకరిస్తాడు? వంశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సంతానాన్ని ఇస్తుంది కదా. నేను కూడా ఏదో ఒకనాడు ఏదో ఒక ఇంటికి కోడలుగా వెళతాను కదా, కాబట్టి నాకు పుష్కలమైన సంతానం అనేది ఉండాలి అని ఆమె భావించి మహాదేవుణ్ణి 101 మంది సంతానం కావాలి అని కోరుకుందట. పరమేశ్వరుడు కూడా తథాస్తు అని దీవించి వెళ్ళిపోయారట అని భీష్మ పితామహుడు విదురుడికి చెబుతూ ఉన్నాడండి. ఇక్కడ మనకు గాంధారి మాత సంతానమైతే కావాలనే వరాన్ని పొందింది, కానీ ఆ సంతానం ధర్మాత్ములై ఉండాలని కానీ పరమ సుగుణాత్ములు వంశప్రతిష్టను నిలబెట్టేవారు కావాలని మాత్రం ఆమె అడగడం మర్చిపోయింది. ఇక్కడ మనం మహాభారతంలోని ఆడవాళ్ళను చూసినట్లయితే వాళ్ళు పుట్టింట్లో ఏదో ఒక గొప్ప అభ్యాసం అనేది చేసి మెట్టినింట్లో రాణించారండి. అలాగే గాంధారీదేవి కూడా ఎంతో సంపద, అలాగే అందం ఉన్నప్పటికీ కూడా ఈ అందం రేపన్నటి రోజున ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తనకంటూ ఒక గొప్ప గుణం అనేది ఉండాలి అని ఆమె చిన్నప్పటి నుంచే ఎంతో శ్రద్ధగా భక్తితో శివ పూజ అనేది చేసేదట. శివుని అనుగ్రహంతో గొప్ప వరాన్ని కూడా పొందగలిగింది కదా. అలాగే కుంతీదేవి కూడా దూర్వాసుని నుండి వరాన్ని పొందింది. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి. దాన్ని అభ్యాసం చేయడం ద్వారా మనం మనశ్శాంతిని పొందవచ్చు. ఆ అభ్యాసం వల్ల మరొకరికి కూడా ఉపయోగపడవచ్చు. మగవారు అభ్యసిస్తే తన కుటుంబానికి మాత్రమే ఉపయోగం, కానీ ఒక ఆడపిల్ల దేన్నైనా అభ్యసించింది అంటే 2 కుటుంబాలకు ఉపయోగంగా ఉంటుంది, సమాజానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి పిల్లని, శివుని వరం పొందిన సంతాన భాగ్యం ఉన్నటువంటి ఆ పిల్లని నేను ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేద్దామనుకుంటున్నాను. ఇక గాంధార రాజైతే మంచి నడవడిక గలవాడని, గొప్పవాడని, మంచి గుణములు కలవాడని విన్నాను. కాబట్టి అతని పుత్రికలను ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను విదురా. మరి నీ అభిప్రాయం ఏంటి అని భీష్ముడు విదురుడిని అడిగాడు. మంచి ఆలోచన, చాలా బాగుంటుంది అన్నాడు విదురుడు. భీష్ముడు వెంటనే గాంధార రాజుకి కబురు చేశాడు. ఆ వివాహానికి గాంధార రాజు కూడా ఒప్పుకున్నాడు. కానీ అంత సుగుణాల రాశి, ధర్మాత్మురాలు, గొప్ప శివభక్తురాలైన తన కూతుర్ని ఎలా ఒక గుడ్డివాడికిచ్చి
ఎందుకు అసలు వివాహం చేయాలని అనుకున్నాడు సుబాలుడు? ఆయన ఏమనుకున్నాడు అంటే, ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అయినప్పటికీ కూడా ఎంతో గొప్ప కురువంశానికి అతను రాజు కాబట్టి నా కూతురు మహారాణిగా అతని పక్కన కూర్చుంటే నాకు అంతే చాలు, ఆ గౌరవం నా బిడ్డలకు ఉండాలి అని భావించి గాంధార రాజు ఈ వివాహానికి ఒప్పుకున్నాడు. బంధువులందరూ కూడా చక్కటి పిల్లని తీసుకెళ్లి ఆ గుడ్డివాడికిచ్చి చేయాలనుకుంటున్నాడు ఈ రాజు. ఈ సుబలుడికి ఏమైనా పిచ్చేమైనా పట్టిందా అంటూ ఉంటే ఆ మాటలు చెవిని పడ్డ గాంధారి, మా నాన్నగారు నాకు ధృతరాష్ట్ర రాజుకు ఇచ్చి వివాహం చేయాలి అనుకుంటున్నారు అంటే అతను గుడ్డివాడే అయినా అతను మంచి గుణాలు కలవాడేమో, అందుకే ఇవ్వాలనుకుంటున్నారేమో. అయినా మా గురించి మా తండ్రి కంటే ఎవరు బాగా ఆలోచిస్తారు? ఆల్రెడీ మానసికంగా మా తండ్రి మమ్మల్ని ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నారు కనుక అతనికి లేని దృష్టి నాకెందుకు, ఆయన చూడలేని దేన్ని కూడా నేను కూడా చూడను అని ఆమె వివాహానికి ముందలే కళ్ళకు గంతలు కట్టేసుకుంది. అంత గొప్పగా ఆలోచించింది గాంధారి. అలా అక్క మార్గంలోనే మిగిలిన 10 మంది కూడా గాంధారి చెల్లెళ్ళు కూడా నడిచారు. గాంధారరాజు గాంధారితో పాటు ఒక శుభముహూర్తంలో మిగిలిన 10 మంది కూతుళ్లను కూడా ధృతరాష్ట్రునికే ఇచ్చి వివాహం చేశాడు సుబలుడు. వారే సత్యవ్రత, సత్యసేన, సుదేష్ణ, సంహిత, తేజస్రవ, సుస్రవ, నికృతి, శుభ, శుంభవ, దశార్ణ. తర్వాత ఈ 11 మంది ఆడపడుచుల్ని తీసుకొని వారి యొక్క సోదరుడైన శకుని హస్తినకు వెళ్ళాడు. ఇక అక్కడే ఉన్నాడు. దుష్ట చతుష్టయంలో ఒకడయ్యాడు. గాంధార రాజైన సుబలుడు ఎంతో ధర్మాత్ముడు, మంచి గుణములు కలవాడు. అలాగే అతని పుత్రికలు కూడా మంచి గుణములు కలవారు. కానీ అతని యొక్క కొడుకు శకునికి మాత్రం ఒక్క మంచి గుణం కూడా రాలేదు. అందుకే అంటారు, ఒక తల్లిదండ్రులకు పుట్టిన సంతానం ఒకలా ఉంటుందా? భీష్ముడు ఈ గాంధార పుత్రికలను మాత్రమే కాకుండా ఎవరైతే మంచి మంచి సుగుణములు, మంచి అందంగా మంచి రూపవతులు అయినటువంటి అమ్మాయిలున్నారో అలాగే మంచి మంచి అలవాట్లు ఉన్న అమ్మాయిలందరినీ కూడా తీసుకువచ్చి ధృతరాష్ట్రునికి ఇచ్చి ఒక 100 మంది అమ్మాయిలతో కూడా వివాహం చేశాడు. ఇలా మొత్తం 111 మంది అమ్మాయిల్ని తీసుకొచ్చి భీష్ముడు ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేశాడు. ఇక అలాగే ఒక వైశ్యకాంతను కూడా ధృతరాష్ట్రుడు వివాహం చేసుకున్నాడు. ముందు తరాల్లో సంతానం లేక పడినటువంటి ఇబ్బందులు ఇక మీదట రాబోయే తరాల్లో రాకూడదు అని ఆలోచించి భీష్ముడు ఇంతమంది గొప్ప గొప్ప కన్యలతో ధృతరాష్ట్రుని యొక్క వివాహం చేశాడు. కానీ మనం ఒకటి తలిస్తే దైవం మరోటి తలుస్తుంది అన్నట్లుగా తర్వాత భీష్ముడు ఆలోచించిందే జరగలేదు. ఇంతమందిని ధృతరాష్ట్రుడు పెళ్లిళ్ళు చేసుకున్నా ఏనాడు కూడా గాంధారీదేవి కుళ్ళు చెందలేదు, మరో ఆలోచన చెయ్యలేదు. అంతగా భర్తను అనువర్తించింది. అలాంటి గొప్పదైన గాంధారి ఒకానొకనాడు ఎక్కడో శతశృంగంలో ఉన్నటువంటి కుంతీదేవికి కొడుకు పుట్టాడని తెలుసుకొని తట్టుకోలేకపోయింది. మరి అప్పుడు గాంధారీదేవి ఏం చేసింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. ఎందుకంటే ఇది చాలా లాంగ్ అయిపోతుంది కదా, అందువల్ల మనం 3 భాగాలుగా కుంతీదేవి చరిత్రను చెప్పుకుందాము. మరి మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.